నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ప్రస్తుతం రాష్ట్రం అంతా జూబ్లీ హిల్స్ ఎన్నికలైతే హీట్ ఎక్కిస్తున్నాయి. ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మన జర్నలిస్ట్ కళ్యాణ్ గారిని అడిగి తెలుసుకుందాం. కళ్యాణ్, అసలు జూబ్లీ హిల్స్ ఎన్నికలు ఎందుకంత హీట్ ఎక్కిస్తున్నాయి? సోషల్ మీడియా ఇంకా రాష్ట్రం అంతా ఈ విషయం ఎందుకు ఇంత చర్చనీయాంశమైంది? అవును సంజయ్, అయితే విషయం ఏంటంటే మామూలుగా ఎక్కడైనా ఎవరైనా ఎమ్మెల్యే చనిపోతే అక్కడ మధ్యంతర ఎన్నికలు రావడం అనివార్యం. సేమ్ అట్లనే జూబ్లీహిల్స్ లో కూడా ఉప ఎన్నిక రావడం జరిగింది. అయితే ఎందుకు ఇంత ఇంపార్టెన్స్? మిగతా కాన్స్టిట్యున్సీలో హుజురాబాద్ లో జరిగింది, గతంలో సాగర్ లో జరిగింది, కానీ ఎక్కడ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ ఈ ఏదైతే కాన్స్టిట్యున్సీలో సినీ సెలబ్రిటీస్ ఉంటారు, బడా బడా వ్యాపారవేత్తలు ఉంటారు, ఈవెన్ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా అదే కాన్స్టిట్యున్సీలో ఉంది. సో ఇది కొంచెం కాస్ట్లీయస్ ఎన్నికగా కొంచెం ఇంపార్టెన్స్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇది ఇంపార్టెంట్. టూ మచ్ హీట్ ఎక్కడానికి కారణం ఏంటంటే బడా బడా అందరు ఉన్నారు కాబట్టి. జూబ్లీ హిల్స్ లో అయితే చాలా నామినేషన్స్ అయితే వచ్చినాయి. అక్కడ ప్రధానంగా 3 పార్టీలు పోటీ పడుతున్నాయి. సో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన అభ్యర్థుల బలాలేంది, బలహీనతలేందో మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. కళ్యాణ్, ముందుగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గారి బలాలేంది, బలహీనతలేంది మీ మాటల్లో చెప్పండి. ఓకే, ఎగ్జాక్ట్లీ. మనం కూడా గ్రౌండ్ కి వెళ్ళాం కదా సంజయ్, మన ఆర్ తెలుగు తరఫున. అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే మాగంటి సునీత గారు ఉన్నారో, ఈమె బలం ఏంటంటే ఈమె మాగంటి గోపినాథ్ గారి సతీమణి కావడం ప్రధానంగా ఈమె బలం. ఇక అక్కడ ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ మీద రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం వ్యతిరేకత ఉంది. అంటే వచ్చి 2 సంవత్సరాలు కూడా అయింది, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి మాక్సిమం ప్రజలు ఏమనుకుంటున్నారు, బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుదాం అనుకుంటున్నారు. ఇది కూడా మాగంటి సునీతకు ఒక బలం అనుకోవచ్చు. ఇంకొక ప్రధాన బలం ఏంటంటే జూబ్లీ హిల్స్ లో ఆంధ్ర సిటిజన్షిప్ ఉన్నారు. ఈ మాగంటి గోపినాథ్ గారి బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో వారి నేపథ్యం ఆంధ్ర వాళ్ళు కాబట్టి ఇది కూడా ఒక బలం అని చెప్పుకోవచ్చు. ఆయన అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి వలస వచ్చిండు. ఇది మాత్రమే కాదు, 2014, 2018, 2023 వరుసగా హ్యాట్రిక్ అక్కడ గెలిచింది ఎవరంటే కూడా మాగంటి గోపినాథ్ గారే. సో అంటే ఆయన డెవలప్ చేస్తాడు, ఆయన మీద ప్రజలకు ఇంత ఆదరణ అభిమానం ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మాగంటి సునీత గారికి బీఆర్ఎస్ కు బలాలుగా అని చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. బలాలు అయితే చెప్పారు కళ్యాణ్, మరి బలహీనతలు ఏంటి? యాక్చువల్లీ ఈ మాగంటి సునీత అనే వ్యక్తి ఎప్పుడు కూడా క్రియాశీలకంగా రాజకీయాల్లో లేదు కాబట్టి ఇది బలహీనత అని చెప్పుకోవచ్చు. అంటే అంటే నెపోటిజం ని ఎంకరేజ్ చేసినట్టు, అంటే కుటుంబ పాలనను ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఆయన చనిపోతే చాలా మంది బీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఉన్నారు కదా, ఎవరో అంటే ఒక ప్రజల లోపలికి వెళ్ళి రాజకీయం చేసి ప్రజలకు సేవలు అందించే పెద్ద పెద్ద లీడర్లు చాలా మంది ఉన్నారు. ఎందుకు ఆమెకి ఇవ్వాలి? ఒకవేళ ఆమె గెలిచినా కూడా మళ్ళీ ప్రజల్లోకి వస్తుందా అనేది ఒక నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఇంకొక నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు ఆమె గెలిచినా కూడా ఉపయోగం లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, ఈమె వెళ్ళి ఫండ్స్ కూడా తీసుకురాలేదు కాబట్టి ఇది కూడా నెగిటివ్ అని మాగంటి సునీత గారి గురించి అక్కడ ఓటర్స్, అక్కడ ప్రజలు చెప్తున్న విషయం సంజయ్. సో ఇవి మాగంటి సునీత గారి బలాలు, బలహీనతలు. కళ్యాణ్, సో ఇప్పుడు మనం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి గురించి మాట్లాడుకుందాం. ఆయన బలాలేంది, ఆయన బలహీనతలేంది, సోషల్ మీడియాలో ఎందుకు ఆయనకు అంత హైప్ ఇస్తున్నారు, అక్కడ జనాలు ఎందుకు అతనే గెలుస్తాడు, ఖచ్చితంగా అతనే నాయకత్వంలోకి వస్తాడని ఎందుకు అంత పాజిటివ్, అందుకు అంత హైప్ అయిన? యాక్చువల్ గా మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం, అసలు ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ నవీన్ యాదవ్ అన్నా గెలుస్తాడు, అసలుకి అది అని అంటారు. ఎందుకు ఇంత ప్రాధాన్యత సంతరించుకుందంటే యాక్చువల్ గా ఈ నవీన్ యాదవ్ అనే వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అని ఉంటాడు. భయపడితే వాళ్ళది ఇక్కడ నేటివ్ ప్లేస్. అయితే చిన్న శ్రీశైలం యాదవ్ కొడుకే ఈ నవీన్ యాదవ్. ఈయన అంటే క్రియాశీలకంగా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉండబట్టి కూడా దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఎంఐఎం కూడా ఈయనకు టికెట్ ఇచ్చింది, అక్కడ నిలబడి ఓడడం జరిగింది. తర్వాత కాంగ్రెస్ లకు రావడం జరిగింది. అక్కడ అజారుద్దీన్ ని గెలిపిస్తే నీకు భవిష్యత్తులో మంచి ఇంపార్టెన్స్ ఇస్తా అని కాంగ్రెస్ అధిష్టానం చెప్పడం వల్ల అజారుద్దీన్ వెంబడి కాంగ్రెస్ జెండా మోసిన వ్యక్తి ఈయన. ఇంకా గల్లీ బస్తీ ప్రతి ఒక్కరు హాయ్ చెప్పే వ్యక్తి ఈయన. అంటే ప్రజల లోపలికి ఈజీగా వెళ్తాడు, ఇది ఆయన బలం. అండ్ ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ రూలింగ్ లో ఉంది కాబట్టి ఈయన గెలిస్తే అక్కడ బస్తీలు చాలా వరకు సినీ కార్మికులకు చాలా బాధలు ఉన్నాయి. వీటన్నిటిని అక్కడికి తీసుకువెళ్లే వ్యక్తి నవీన్ యాదవ్ అని కూడా చెప్పుకోవచ్చు. సో నవీన్ యాదవ్ అంటే అన్న అంటాడు, తమ్ముడు అంటాడు, వాళ్ళ ఇంట్లోకి వెళ్తే వాళ్ళ కుటుంబ సభ్యుడు అవుతాడు కాబట్టి 100% చాలా మంది నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఇది ఆయనకు ప్రధాన బలం అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే కళ్యాణ్, నవీన్ యాదవ్ గారి బలాలు చెప్పినావు, మరి బలహీనతలు ఏంది? ఎగ్జాక్ట్లీ. ఈయన పైన మరి దుష్ప్రచారం చేస్తుర్రా, నిజంగా ఈయన బలహీనత నాకు తెలియదు కానీ ఈయనకు రౌడీ షీటర్ అనే ఒక పేరు అయితే, ఒక అభాండం అయితే ఈయన మోస్తా ఉన్నాడు. ఎందుకంటే గతంలో వీళ్ళ నాన్న ఎవరైతే శ్రీశైలం యాదవ్ ఉన్నాడో ఆయన పైన నిజంగా కూడా కేసులున్నాయి. ఆయనను అక్కడ ప్రజలు
రౌడీ సీటర్ శ్రీశైలం యాదవ్ గానే అభివర్ణిస్తారు. Okay. సో ఆ ఇంపాక్ట్ ఈయన మీద పడితే ఈయన మంచి వ్యక్తి అని అక్కడ నేను గ్రౌండ్కి వెళ్తే మన రిపోర్టర్ రామన్న గ్రౌండ్కి వెళ్తే అక్కడ చెప్పే ప్రజలు ఏంటంటే నవీన్ యాదవ్ చాలా మంచి వ్యక్తే, బట్ ఆయన కింద ఉండే కొంతమంది వ్యక్తులు ఎవరైతే మా అన్న అనే ఆయన అనుచర వర్గం ఏదైతే ఉందో ఒకవేళ నవీన్ యాదవ్ గెలిస్తే దౌర్జన్యాలు చేస్తారు. అంటే ఒక ఛాయ్ తాగి కూడా ఛాయ్కి డబ్బులు ఇవ్వరు, ఒక సిగరెట్ తాగి కూడా పాన్ షాప్లో డబ్బులు ఇవ్వరు. ఆయన గెలిస్తే ఆయన అడ్డం పెట్టుకొని దౌర్జన్యాలు చేసే అవకాశం ఉందనేది అక్కడ ప్రజల ఒక మాట. అది నిజమా మరి ఆయన అనుచరులతో ఆ విధంగా చేయిస్తాడా, ఒకవేళ గెలిస్తే రెస్పాన్సిబుల్ గా ప్రవర్తిస్తాడా తెలియదు, కానీ ఆయన అనుచరుల వల్ల మరి ఈ విధంగా బ్యాన్ నేమ్ ను ఆయన మూట కట్టుకుంటున్నాడు అనేది క్లియర్ గా అక్కడ ప్రజల నాడే అయితే మనకు అర్థమవుతుంది. సో ఇది సంజయ్ ఇది చూసుకున్నట్లయితే ఇది బలహీనత అని కూడా చెప్పుకోవచ్చు. దీంతో పాటు సంజయ్ ఇంకొక బలహీనత ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయినా కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అవి సంపూర్ణంగా అమలు చేయలేదు. ఇది కూడా పెద్ద నెగిటివ్, ఆయనకు ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది 100% రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అసంతృప్తి ఉన్నారు. ఇదే విషయం బీఆర్ఎస్ పదే పోయి అక్కడ ప్రచారం చేస్తుంది కాబట్టి అక్కడి ప్రజల్ని ఈ బీఆర్ఎస్ బీజేపీలు ఏమైనా ఇంపాక్ట్ చేస్తే చెప్పలేం. ఇది కూడా నవీన్ యాదవ్ కు నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నాయి. ఇది బలహీనత అని కూడా చెప్పవచ్చు. సంజయ్ చూశారు కదా, కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గారి బలాలు బలహీనతలు మన కళ్యాణ్ మాటలు అయితే విన్నాం. ఇప్పుడు బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డి గారి బలాలేంది బలహీనతలేంది మన కళ్యాణ్ గారి మాటలు అయితే విందాం. కళ్యాణ్ చెప్పండి, దీపక్ రెడ్డి బలాలేంది బలహీనతలేంది, ఆయన ఇంపాక్ట్ జనాల పైన ఎట్లున్నది, ఆయన గురించి జనాలు ఏమనుకుంటున్నారు? ఓకే, జనాల ఊరికి పక్క పెడితే సంజయ్, మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాలో మాగంటి సునీత గారిని చూస్తున్నారు, నవీన్ యాదవ్ గారిని చూస్తున్నారు, ఈ దీపక్ రెడ్డి గారిని చూస్తున్నారా? ఈ పేరు ఎక్కువ వినబడలేదు. యాక్చువల్ గా ఈ అభ్యర్థిని ఖరారు చేసిందే చాలా లేట్ గా ఖరారు చేశారు. ఎందుకు అంత ఇక్కడ నిర్లక్ష్యం వహిస్తుంది బీజేపీ అనేది అర్థమైతలేదు. అంటే అక్కడ ఎక్కువ ముస్లిం ఓట్లు ఉంటాయి, మనకి ఎట్లాగూ రావు అనే ఆల్రెడీ నిర్ధారణకు వచ్చిర్రా. ఈ అభ్యర్థికి గతంలో 20,000 ఓట్లు కూడా వచ్చినాయి. 2023లో కూడా ఆయన కంటెస్ట్ చేసిండు. అక్కడ ఉన్న 3 లక్షల ఓట్లలో 20,000 ఓట్లు వచ్చినాయి. మరి ఈయన సీరియస్ గా తీసుకోలేదా ఎందుకో తెలియదు, కానీ అక్కడ ప్రచారం కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది. మీరు సోషల్ మీడియాలో చూసినా, మన ఛానల్ వెళ్ళినా కూడా మన గ్రౌండ్ రిపోర్ట్లు ఇచ్చిన ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళు కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడుతారు, కాంగ్రెస్ గురించి మాట్లాడుతారు. ఎక్కడ చూసినా కూడా బీజేపీ గురించి మాట్లాడలేదు. అంటే అక్కడి ఓటర్లు చాలా సీరియస్ గా తీసుకోవట్లేదు బీజేపీని అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అదే విధంగా అక్కడ ఈ ప్రజలు కూడా అసలు బీజేపీని కన్సిడర్ కూడా చేయట్లేదు. అదే విధంగా ప్రత్యర్థులు అనుకునే బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కూడా మనం ఆరోపణ ప్రత్యర్థి మీద చేస్తాం కదా, ఇక్కడ ఎవరు కూడా బీఆర్ఎస్ కాంగ్రెస్ ను నిందిస్తుంది, కాంగ్రెస్ బీఆర్ఎస్ నిందిస్తుంది. ఎక్కడ వీళ్ళిద్దరు బీజేపీ నిందించట్లేదు. అంటే వాళ్ళు కనీసం ఆపోనెంట్ లాగా కూడా ఫీల్ అవుతారు, పోటీ లాగా కూడా ఫీల్ అవుతారు. ఎగ్జాక్ట్లీ సీరియస్ గా కూడా తీసుకోవట్లేదు. సో ఈ దీపక్ రెడ్డి అనే వ్యక్తికి బలహీనత చెప్పుకోవడం కంటే కూడా ఈయనను కన్సిడర్ చేయట్లేదు అంటే కూడా ఈజీ నేమ్ అని నాకు అనిపిస్తుంది. చాలా పెద్ద మైనస్ పాయింట్ యాక్చువల్ గా. 100% జనాలు మాట్లాడుకోకపోవడం అనేది. ఇంకొకటి సంజయ్, ఇక్కడ బీజేపీకి ఓటు వేసే వాళ్ళు కూడా వీళ్ళు ఎందుకో సీరియస్ గా తీసుకోవట్లే కదా, మన ఓటు వృధా కాకుండా కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కి వేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఫోబియాకి వెళ్ళడం జరుగుతుంది బీజేపీ వాళ్ళు కూడా. అవును, బీజేపీ ఓట్లు వేరే పార్టీకి డైవర్ట్ అయ్యే. ఎందుకంటే ఎట్లా గెలిచేటట్లేదు పార్టీ, కనీసం కాంగ్రెస్ కు బీఆర్ఎస్ కు వేస్తే వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంది కదా అని అంత ఒక అలాంటి ఆలోచనలోకి ప్రజలకు వెళ్తారు. ఇది అంటే బీజేపీ దీపక్ రెడ్డిది పాజిటివ్ నెగిటివ్ లేదు, కన్సిడర్ చేయట్లేదు ప్రజలు. ఫిక్స్ ఇది మాత్రమే కాదు సంజయ్, ఇక్కడ వీళ్ళు ముగ్గురు ప్రధాన అభ్యర్థులు ప్రధాన పార్టీలు నుండి దాదాపుగా 300 నామినేషన్స్ వచ్చినాయి. అందులో ఒక 80 వరకు రిజెక్ట్ అయినా కూడా 260 వరకు నామినేషన్స్ వచ్చినాయి. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందనేది ఇక్కడ క్లియర్ గా ప్రజలు అర్థం చేసుకోవాలి. నిరుద్యోగులు, అదే విధంగా కొన్ని కుల సంఘాలు, మాల సంఘం గాని బీసీ సంఘాలు కానీ వీళ్ళు కూడా రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోటి అక్కడ కొన్ని సంఘాలు వాళ్ళు కూడా అక్కడ నామినేషన్ వేయడం జరిగింది, అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తారు. ఇక అదే విధంగా చూసుకుంటే మార్వాడి గోబ్యాక్ అనే నినాదంతో వచ్చిన తెలంగాణ శ్యామ్ కూడా అక్కడ పోటీ చేస్తుండు. అంటే ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ అయితే కొంచెం హీట్ పెంచుతున్నాయి అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మనం నైట్ చూసాం సంజయ్, మాజీ మంత్రి కేటీఆర్ అండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు వేరు చోట్ల జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో రోడ్ షోలు చేయడం, వారి పార్టీ ప్రచారం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఎవరిపైన ఏం ఆరోపణ చేసుకున్నారంటే కేటీఆర్ రేవంత్ రెడ్డిని ఏమంటున్నాడంటే, వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది, మీరు హామీలు నెరవేర్చిర్రా, ఈ జూబ్లీహిల్స్ వచ్చి ఓట్లు ఎందుకు పెడుతురు, నిన్న మొన్న కాన్రాని హజారుద్దీన్ ఇప్పుడే కానొచ్చిండా, మీరు ఇప్పుడే ఎందుకు మంత్రిని చేసిర్రు, ఆడబిడ్డ మన మాగంటి సునీత ఆడబిడ్డ, ఆమె పైన మీరు సింపతి చూపించారా అనే విధంగా ఈ విధంగా కేటీఆర్ అడుగుతుండు. ఇది మాత్రమే కాదు, సింపతి ఓటింగ్ అడుగుతుండు. ఇంకోటి ఏంటంటే ఆయన మళ్ళీ కాంగ్రెస్ గెలిస్తే
బుల్డోజర్ వ్యవస్థ వస్తుంది, పేదల ఇల్లు కూల్చేస్తారు, నవీన్ యాదవ్ వస్తే దౌర్జన్యాలు జరుగుతాయి, పోయి ఒక రౌడీని గెలిపించుకుంటాం అనేది కేటీఆర్ కాంగ్రెస్ పైన ఆరోపణ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పైన ఏం ఆరోపణ చేస్తున్నాడంటే, అసలు ఒక వ్యక్తి ఒక ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యేగా ఏకగ్రీవం చేయడం మన సాంప్రదాయం, మన సంస్కృతి. ఆనాటి రామారావు నుండి కూడా ఈ సాంప్రదాయం ఉన్నది. 2007లో ప్రజా మనిషి, ప్రజల దేవుడు పి జనార్దన్ రెడ్డి చనిపోయినప్పుడు పీజేఆర్ కుటుంబ సభ్యులు ఆ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా అభ్యర్థి నిలబెట్టింది ఈ దుర్మార్గుడు కేసీఆర్ కదా, ఈ సాంప్రదాయాన్ని ఖరాబ్ చేసింది దుర్మార్గుడు కేసీఆర్ కదా అని రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇప్పుడు వచ్చి ఆడబిడ్డ మళ్ళా సింపతి అంటుండు. మరి నాడు పీజేఆర్ కుటుంబం పైన నిలబెట్టినప్పుడు నీకు ఈ దయా దాక్షిణాలు గుర్తు రాలేదా కేసీఆర్ కేటీఆర్ అని కూడా ఈ విధంగా ఆయన హెచ్చరించడం జరిగింది. అదేవిధంగా ఒకవేళ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తే ఇక్కడ మాగంటి సునీత గెలిస్తే ఇక్కడ వచ్చిన 25,000 రేషన్ కార్డులు బంద్ అయితే, మీ పిల్లలకు పెడుతున్న సన్న బియ్యం రద్దు అవుతుంది. అదేవిధంగా మన అక్క చెల్లెలు ఏదైతే ఫ్రీ బస్ ఎక్కుతున్నారో దాన్ని కూడా ఈ దుర్మార్గులు తండ్రి కొడుకులు కేసీఆర్ కేటీఆర్లు రద్దు చేశారు. కాబట్టి దయచేసి కాంగ్రెస్ ని గెలిపించండి. నవీన్ యాదవ్ నా కుడిభుజం లాంటివాడు, తను డైరెక్ట్ వచ్చి ఇక్కడ బస్తీ వాసుల పనులు ఏం జరగాలో నాకు పత్ర రూపంలో ఇస్తాడు. నేను ఫండ్ను కూడా రిలీజ్ చేస్తా, ఈ జూబ్లీస్ ను అభివృద్ధి చేస్తాం, నాకు ఒక సిపాయి కావాలి, ఆ సిపాయి మన నవీన్ యాదవ్ అని ఆయన రోడ్ షోలో చెప్పడం జరిగింది. అయితే ఈ విధంగా చూసుకుంటే పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుంది సంజయ్. బీజేపీని అసలు కన్సిడర్ చేయట్లేదు. నవంబర్ 11కు ఎలక్షన్ జరుగుతున్నాయి, నవంబర్ 14కు రిజల్ట్ రాబోతుంది. మరి ప్రజలే ఫైనల్ గా డిసైడ్ చేస్తారు, నిర్ణేతలు. ఓటింగ్ సిస్టమ్ ఉంది కదా, వాళ్ళే న్యాయ నిర్ణేతలు ఈ ప్రజాస్వామ్యంలో. సో ఎవరు గెలుస్తున్నారు అనేది కూడా మనం చూడాలి. మన అనాలసిస్ కూడా ప్రజల అనాలసిస్, మనం గ్రౌండ్ కి వెళ్ళాం కాబట్టి చెప్తున్నాం, మరి చూడాలి. సో కళ్యాణ్ మాటల్లో విన్నారు కదా, జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు అనేది. మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారని మీరైతే అనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.